ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరస ఇహ కలిపేయమంట మృదువదన పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ రాధే గోవిందా ప్రేమే కుట్టిందా కసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుందా కన్నే కిష్కిందా జడతో నా మనసు లాగేసిందా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నెంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఓడలరేవు. హాయ్ సీనియర్. హలో జూనియర్స్. కాదు, ఆకాశంలో ఒక చందమామ ఉంటే ఇక్కడ ఏంటి ఇంతమంది చందమామలు ఉన్నాయి? అరే చందమామ రావడానికి ఇంకా టైం ఉందిరా, అప్పుడే బిస్కెట్లు మొదలు పెట్టదు. పట్టపగలే మాకు చందమామలు కనబడతాయమ్మ, మా వాళ్ళు అంత కూల్ గా ఉంటారు. చందమామ ఒక్కటే ఉంటుంది కానీ ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టాలంటే చాలా కష్టం. కానీ అదంతా మా సీనియర్. అలా పాపం బిస్కెట్ గట్టిగానే వేసావు కానీ ఏంటి మేకప్ వేసుకోలేదు ఈ రోజు? మాకు మేకప్ అవసరం లేదు, జస్ట్ టచ్ అప్ చాలు. అబ్బో, అందుకే చూడలేకపోతున్నావు. చాలా దరిద్రంగా ఉన్న అర్జెంట్ గా మేకప్ వేసుకుంటా. నీ ఫేస్ నేను కూడా చూడలేకపోతున్నాను. అయినా మేము నేచురల్ బ్యూటీస్, మేము ఇలాగే ఉంటాం, ఇలాగే అందంగా ఉంటాం. ఎన్నిసార్లు చెప్తావు నేచురల్ బ్యూటీస్ అని? చార్కోల్ తీసుకొచ్చి మొఖానికి బూడిద గుమ్మడికాయ రాసుకున్నట్టు రాసుకోండి. ఏంట్రా నీ గుమ్మడికాయ ఫేస్ గురించి నువ్వే చెప్పుకుంటావు? నేను చెప్తుంది నా కోసం కాదే, నీ కోసం. సో దిష్టి తీయడానికి గుమ్మడికాయ పెట్టినట్టు నా పక్కన నిన్ను పెట్టారు. కాదు కానీ ఇందాక వచ్చేటప్పుడు నడుచుకుంటాను టాలెంట్ అంటున్నావు. ఏంటి టాలెంట్ ఏంటి, ఎందుకు మ్యాటర్? అసలు మా వాళ్ళలో ఉన్న టాలెంట్ అండ్ నా టాలెంట్ గురించి నీకు అసలు తెలియదు. అబ్బో, ఏంటో ఆ టాలెంట్లు చెప్పమ్మా. భూమి పుట్టక ముందు నుంచి చెప్తున్నావు టాలెంట్ అని. ఆ టాలెంట్ ఏంటో తెలుసుకోవాలను చెప్పు. భూమి పుట్టక ముందు నువ్వు పుట్టావు, నేను మొన్ననే పుట్టా కాబట్టి నేను చెప్తాను. అవును, రాత్రి పుట్టింది ఉదయం ఇలా వచ్చేసింది. అవును. దరిద్రం కొద్దీ అబ్బాయిలకి సంవత్సరాలు పెరిగినా ఏజ్ పెరుగుతుంటది, వీళ్ళకి మాత్రం ఒక దగ్గర ఆగిపోద్ది 16 అనే నంబర్ దగ్గర. సో మొన్న స్కూల్లో పాట పాడితే నాకు 2 ప్రైజ్లు వచ్చినాయి తెలుసు. ఆగాగు, నేను చెప్తాను. 1 పాట పాడడానికి, 2 ఆ పాటను ఆపేయడానికి కదా. అయినా సీనియర్స్ మన టాలెంట్ ఏంటో వీళ్ళకి తెలియట్లేదు. ఫస్ట్ మన టాలెంట్ ని ఒక మాటలతో చూపిద్దాం. సో మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో జూనియర్స్ ఒకసారి చెప్పండి అమ్మా. తుఫాన్ అయినా తట్టుకోవచ్చు కానీ మా సీనియర్స్ తోటలు తట్టుకోలేరు. బెజ్జం పండు బెలూన్లా ఉంటారు మీరు మీ సీనియర్లు. ఆకాశంలో ఉంటుంది స్టారు, మాతో పెట్టుకుంటే చస్తారు. ఓవర్ యాక్షన్ ఓటింగ్ పెడితే మీ సీనియర్స్ భారీ మెజారిటీతో గెలుస్తారు. ఇదంతా కాదు, టాలెంట్ అంటే డాన్స్ కావాలి కదా, మరి డాన్సర్స్ ని పిలిచేద్దామా? అబ్బో, ఆ టాలెంట్ ఏంటో నాకు చూడాలని ఉంది. ఒకసారి మనం రెడీయా జూనియర్స్? ఓకే, సో సీనియర్స్ మనలో ఉన్న టాలెంట్ టన్నులు ఇక్కడ చూపించేసేద్దామా? ఓకే, సో మా వాళ్ళు మా సీనియర్స్ డాన్స్ తో కుమ్మేయడానికి వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. Hey hello hello Don Bosco, చల్ చలో పని చూసుకో, పడి ఎంతైనా ట్రై చేసుకో, నే కొనకను కాసుకో. Hey hello hello Don Bosco, చల్ చలో పని చూసుకో, నా అందం రాసేసుకో. Let's see the beauty, caps వేసుకో, John Daddy, you so it's the thing about you. Oh baby, you are so beautiful, నువ్వు ఓకే అంటే లెట్స్ జస్ట్ చిల్. నీ కళ్ళల్లోనే ఉంది మొంత కళ్ళు, నువ్వు ఒళ్ళే వెయ్యి వంపుల్లో నా విల్లే. రావే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటుంది నాలో నిషా హమేషా. నాలో నీ కళాకార్, నీలో నీ అలంకార్, మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్. एक बार टप्पे से स्टेप मार, एक बार टंचेरो डांस फ्लोर. సూపర్ సీనియర్. అసలు మా సీనియర్స్ డాన్స్ చేస్తుంటే అసలు ఎంత బాగుందో అసలు. అద్భుతం అంటే ఇదే. ఇప్పుడు చూడు, మా జూనియర్స్ వస్తారు, ఎర్రగా తీస్తారు. ఓకే జూనియర్స్ రెడీ? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. Hey hello
చూసుకో పడి పడి ఎంతైనా ట్రై చేసుకో నే కొనకను కాసుకో హై హలో హలో డాన్ బాస్కో చల్ 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 పని చూసుకో నా అందం అందం రాసేసుకో గెలాక్సీ నది క్యాప్స్ వేసుకో వచ్చు సహారా డెజర్ట్ మధ్యలో క్రాప్స్ పెంచుకోవచ్చు కింజాల్ గారి ఇంట్లో దూడి న్యూస్ పిక్స్ తీయవచ్చు Oh baby, you are so beautiful, full. You're okay until let's just chill, chill. నీ కళ్ళలోనే ఉంది మొంత కళ్ళు, కళ్ళు. నీ ఒళ్ళే ఈ వంపులో నా విల్లే, విల్లే. రావే నా అలీషా, చూపిస్తా తమాషా, ఉంటుంది నాలో నిషా, హమేషా. నాలో నీ కళాకార్, నీలో నీ అలంకార్, మిక్స్ అయితే డిస్కో బార్, ఫుల్ హుషార్. एक बार डब्बे से स्टेप मार సూపర్. కాదురా ఇక్కడికి వచ్చి ఈగలు దులుపుకుంటారేంట్రా ఆ? పోటీ పోటీ అంట ఎంత ఎండ్లో నీకు ఒక్క ఏగ చూపించు, ఒక్క ఏగ. అదే చెప్తున్నా ఈగలు లేకుండానే వీళ్ళు ఈగలు ఎందుకు దులుపుకుంటున్నారు మీ వాళ్ళు వచ్చిన దానికే స్టేజ్ ఇరిగిపోతే నేను ప్లాస్టర్ లేంచాను వెనక, చూడు ఒకసారి. అదే పాప ప్లాస్టర్స్ అన్ని తెగిపోయినండి వెళ్ళి అతికించుకోపో ఏదో ఇంటి దగ్గర మీ వాళ్ళు ఊపుడుకి పాప మా వాళ్ళ కళ్ళు తిరిగినాయి ఒక్కోసారి ఎలా ఎలా ఊపేరు చెప్పు. ఇదో నేను చెప్ప ఓకే సో సీనియర్స్ జూనియర్స్ డాన్స్ ఎలా ఉంది సీనియర్స్ డాన్స్ పెర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉంది ఒకసారి ఒపీనియన్ చెప్పడమా. అయ్యో అయ్యా బాబు ఎందుకురా ఈ డాన్స్ మేము చూసాం. అయ్యో వాడికి ఏదో అయినట్టుంది అంబులెన్స్ కి కాల్ చేయండి కాదు first. మామూలుగానే M1 ఎగ్జామ్ పాస్ అవ్వం, ఇలాంటివి చూస్తే అసలే పాస్ అవ్వం. సో నీ గురించి నేను చెప్పను, నేను మా గురించి చెప్తున్నాను. సో కనీసం డాన్స్ లో ఎలాగో పోటీ పడలేకపోయారు, అట్లీస్ట్ అందరిలో అయినా పోటీ పడగలరా. ఓహో, ఇప్పుడు అయితే మీకు అది కూడా లేదా. సో అందంతో కూడా మనతో ఎవరు పోటీ పడలేరు, ఎందుకంటే ఇక్కడ అప్సరసలు ఉన్నారు. చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలు ఇంకా మైండ్ లోంచి పాలైనట్టుంది. ఆకాశంలో చుక్కలు కిందకి రావు, అవి అక్కడే ఉంటాయి. అరే ఆకాశంలో చుక్కలు భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో మా సీనియర్స్ చూస్తే అలా ఉంటది. సముద్రం దగ్గరికి వెళ్తే అల్లలో, సీనియర్స్ దగ్గరికి వస్తే కలలో, ఈ మాత్రమే మిగులుతాయిరా. పాప ఏదో ట్రై చేస్తున్నాడు. ఓకే సో ఇదంతా ఆ చేకి నిన్నే ట్రై చేయాలి. ఎలా మొసలు వేసి నువ్వును. ఓకే, ఎవరు ఎంత అందంగా ఉన్నారో తెలియాలంటే ఇంకా మనం రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే. రౌండ్ అంటే నువ్వు అనుకునే రౌండ్ కాదు, ఎంత చక్కగా ఉన్నావే రౌండ్. ఓకే లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఓకే సో తలుకు అంటే ఇక్కడ మెరిపించడానికి ఎంత సక్కున్నవే రౌండ్ లో మా సీనియర్ చుక్కలు వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. చెప్పాను కదా మా వాళ్ళు ఆకాశంలో మెరిసే తలుక్ చుక్కలు అని. సో సూపర్, అసలు ఎంత
కోఆర్డినేషన్, ఎంత స్టైల్ వర్క్, ఎంత డ్రెస్సింగ్ స్టైల్, బా సూపర్ అబ్బా. మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు. పనీలకు పడ్డ బొక్కల్లో ఉన్నారు, ఆళ్ళ చుక్కలు అంటారేంటి? రే నోటికి ఎంత వస్తే అంత వాగద్దు. ఓకే, మా ఆకాశంలో చుక్కలు వచ్చారు, మీ దిష్టి చుక్కలు పిలుస్తావా? ఓహో, మీ దిష్టి చుక్కలు అయిపోయింది, ఇప్పుడు మా ఆకాశంలో చుక్కలు పిలవాలి. జూనియర్ రెడీ కదా? ఓకే, ఎంత చక్కగా ఉన్నామంటే జూనియర్స్ రెడీగా ఉన్నారు. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. ఎక్స్ట్రాడినరీ. మేడం, మన ర్యాంప్ వాక్ చేసిన ఆజానుబాహులు ఏరి? నీ మీద కన్ను పడింది, జాగ్రత్త, ఎక్కడక్కడ నొక్కేస్తుంది. ఓకేనా? కాదురా, ఆ అబ్బాయి ఫీలింగ్ ఏంటి తెలుసా అక్కడ? పాప ఆ నువ్వు ఎక్కడ పిల్లోడు లేకపోతే చెప్పేస్తామని భయపడుతున్నాడు. ఆడికి కూడా వచ్చి వాడి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, పాప ఆ పిల్లోడు ఏదో ఒక రౌండ్ ఎత్తున్నాడు కానీ ఆ అమ్మాయి ఆకుండా తిరుగుతున్నది, ఎప్పుడు ఆగుతుందిరా బాబు అని వెయిట్ చేస్తాడు. దాన్ని తెలుగులో జీరో కట్ అంటారు. తెలియదు. ర్యాంప్ వాక్ చేయమంటే వచ్చి డాన్స్ చేస్తున్నారు. ఏంటో ఈ జూనియర్స్ ఏది అర్థం కాదు, హాఫ్ బ్రెయిన్స్ కళ్ళు. ఓకే, ఇక్కడ ఎవరు అందంగా ఉన్నారని తెలియాలంటే ఇంకా స్కోర్స్ చూడాలి. ఓకే, స్కోర్స్ చూసేద్దామా మరి? కోర్స్ ప్లీజ్. సీనియర్స్ మా జూనియర్స్ చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? మా జూనియర్స్ చేసిన అందమైన ర్యాంప్ వాక్ కి మీరు కోల్పోయిన హార్ట్స్ ఎన్ని? ఓకే, సో మా సీనియర్స్ చేసిన అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ కి జూనియర్స్ మీరు ఇచ్చే లైక్స్ అని. ఓకే, సో ఎంత చక్కగా అంటూ మా ముద్దుగుమ్మలు చేసిన ర్యాంప్ వాక్ కి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అని. ఎట్టగలిగిందు మనం సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. అసలు ఈ రౌండ్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఏ, నీకు తెలీదా? నాకు తెలుసురా, మీ నిద్ర మొక్కలకి తెలుసో తెలీదో అని అడుగుతున్నా. ఎవరిని పట్టుకొని నిద్ర మొక్కలు అనుకుంటున్నావు? మీ వాళ్ళే నిద్ర మొహాలు చూడ ఒక్కొక్కడు ఎలా పడుకున్నాడు. అయినా మా వాళ్ళకేంటి హీరోలు? వాళ్ళు హీరోలు కాదే, జీరోలు, గోరీలు, లారీలు. మేమే నెంబర్ 1. మీ వాళ్ళ గురించి నువ్వు పదే పదే చెప్పుకోకు, అసలు బాగోదు. ఏ, నువ్వు మాత్రం ఒకసారి చెప్తున్నావా? నేను 10 సార్లు చెప్తే నువ్వు 1 సార్లు చెప్తున్నావు కదా. సో నేను చెప్తాను అనమాట, నువ్వు విను. చెప్తున్నా చెప్పు. ఓకే, అయినా మా హీరోల పవర్ ఏంటో మా వాళ్ళు చెప్తారు, విను. అర్థమైంది కదా? సో సీనియర్స్ మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి జూనియర్స్ చెప్పండి. మాతో పెట్టుకొని మోగిపోతారు. మాకు ఒక్క పేరు జిమ్మి, మీరు మాతో పెట్టుకుంటే కనిపిస్తుంది మీకు మీ మమ్మీ. సముద్రం ఒడ్డున ఉంటుంది పీత, మా సీనియర్ గర్ల్స్ మారుస్తారు మీ తలరాత. అందంగా ఉంటారు, అమాయకంగా మాట్లాడతారు, వీళ్ళేం చేస్తారు అనుకుంటున్నారేమో. రేసు మొదలైతే రచ్చ రచ్చే. ఓకే, సో మా సరైన వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో మా సీనియర్స్ చెప్తారు, విను. సీనియర్స్ మనతో పెట్టుకుంటే జూనియర్స్ కి ఏమవుద్ది? వాళ్ళతో పెట్టుకుంటే ఏదో అవుద్దంట. వీళ్ళకి ఒక చిన్న పంచ్ డైలాగ్ వేద్దాం. ఇప్పుడు స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ కింద 10 పైసలు బిల్లు పెడితే ఏమవుద్ది? నీకు అప్పడం అయిపోద్ది. ఆ అప్పడాన్ని పగలగొట్టి చితగొట్టడానికి మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. చూద్దాం ఎవడ అప్పడం పగిలిపోద్ది ఇక్కడ. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. సరైనోడు. ఓకే, మరి సరైనడులో మనం ఆడబోతున్నాము జల్లిపట్టు. మరి జల్లిపట్టు ఆడాలి అంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. ఓకే, పిలిచేద్దాం మరి. ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్.
సో జల్లిపట్టు గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చారు అండ్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసినాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఇందు? సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సీనియర్స్ నుంచి 5 మెంబర్స్ ఉన్నారు అండ్ జూనియర్స్ కూడా 5 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో వాళ్ళందరూ కూడా ఇక్కడ సెంటర్ లో కూర్చుంటారు. అంటే 1 by 1 కొంచెం కాళ్ళు స్ట్రెచ్ చేసి కూర్చుంటారు. సో వాళ్ళకి ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ ని సో ముందు ఉన్న వాళ్ళ మీద నుంచి కాళ్ళు పెట్టేసి ఆ బాల్స్ పట్టుకుంటారు అనమాట. అంటే అందరూ కూడా కలిసి కూర్చుంటారు. ఓకే, ఐ మీన్ కాళ్ళతో పట్టుకుంటారు. ఎస్, కాళ్ళతో బాల్ ని పట్టుకుంటారు. ఇలా 5 మెంబర్స్ కూడా ఇక్కడ లైన్ ఫామ్ అయిన తర్వాత సో 2 minutes టైం ఉంటుంది. ఈ 2 minutes టైంలో వీళ్ళు ఏం చేయాలి అంటే, సో ఆ బాల్స్ కింద పడిపోకుండా అలా పాక్కుంటూ అక్కడికి వెళ్ళి, అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఫ్లాగ్ చుట్టూ ఒక యూటర్న్ వేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఎంటీ టబ్ లో ఆ బాల్స్ ని వేసేసి మళ్ళీ బాల్స్ పెట్టుకొని మళ్ళీ వెళ్తారు. ఇలా 2 minutes టైంలో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని ఈ టబ్ లో వేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఓకే కదా సీనియర్స్, రెడీ? ఓకే జూనియర్స్ రెడీ? ఓకే, సో మా సీనియర్స్ ఫస్ట్ ఏదైనా చేయాలంటే, మా సీనియర్స్ హీరోలు కాబట్టి వాళ్ళే వచ్చేస్తున్నారు. సీనియర్స్ కమాన్ పొజిషన్స్. ఓకే, సీనియర్స్ జల్లి పట్టు ఆడడానికి పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. చేతికి బండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో, సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మెషమ తల్లికి మొక్కి బోరా బండా గాడి ఎక్కి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రో, ఇద్దర మిట్ట డబ్బులు కొట్టి అద్దర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సీకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సీకల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై మా జూనియర్స్ అయితే ఇక్కడ గేమ్ ఆడడానికి రెడీగా పొజిషన్ లో ఉన్నారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. చుట్టేసి రిబ్బన్ కట్టేసి చైని మనసు పాడే గ్రూపులు కట్టేసి మీటింగ్ పెట్టేసి లోకం మనాలిలే. రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ. గులాబీ పలికే హరి బిచోడి బలేగ కుదిరిందే, మనలో ప్యారంత ఊరు వాడంత కోడే కుసిందిలే. సీత లవ్స్ రామ, రామ లవ్స్ సీత, సీత లవ్స్ రామ, హే రామ లవ్స్ సీత. సరైన వాళ్ళు జల్లిపట్టు గేమ్ అయితే మనం చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, మరి విన్నర్స్ ఎవరో తెలియాలి అంటే స్కోర్స్ చూడాలి. స్కోర్స్ ప్లీజ్. ఓకే, సరైనోడు విన్నర్స్ మా జూనియర్స్. ఏంటి ముందే స్టార్టింగ్ లేదో చెప్పు, కింగులా అవేంటి హీరోసా? మీ వాళ్ళు హీరోస్ కాదమ్మా, జీరోస్. మా వాళ్ళు కింగులు. మా జూనియర్స్ చూసావా, మా జూనియర్స్ కోసం మా వాడు రక్తం చిందించాడు. అరే సీనియర్స్, మీకు మాట చెప్తా వినండి. సో ఇంతకు ముందు దేశాన్ని పాలించే వాళ్ళే రాజులు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రతి యాదవ, ప్రతి దరిద్రుడు కింగ్ అనే చెప్పుకుంటున్నాడు. యాదవులు ఎందుకురా మీరు? ఇక్కడ ఏదన్నా సరే మా జూనియర్స్ విన్నర్. థ్యాంక్ యూ సో మచ్ జూనియర్స్, సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ. ఓకే సీనియర్స్, మీరైతే నిజంగానే హీరోలాగా ఫస్ట్ ఆడి వాళ్ళకి మార్గదర్శకం అయ్యారు. థ్యాంక్ యూ. జూనియర్స్, ఇంకా లేట్ చేయకుండా మరి టచ్ షూట్ రౌండ్ ఆడేద్దామా? రే, నువ్వు ఎలా చెప్పావు తెలుసా? దోశలు వేడిగా ఉన్నాయి తినేద్దామా అన్నట్టు చెప్పు. కాదు, మీ వాళ్ళ సీనియర్స్ ఎప్పుడైనా క్లోజ్ గా చూసావా? మా వాళ్ళకి ఏంటి గోల్డ్ అయితే
గోల్డ్ కాదు గేదెల్లా ఉన్నారు మీ వాళ్ళు గోల్డ్ ఏంటి ఎక్కువ మాట్లాడావు అనుకో నీ తొక్క తీస్తారు జాగ్రత్త. తొక్క నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. కొడితే కోడిగుడ్డు రంగులో ఉన్నదాన్ని టమాటా రంగులోకి వచ్చేస్తావు. ఎందుకు నీకు పంచి డైలాగులు? మా వాళ్ళు చూసావు వజ్రాలు. పుచ్చిపోయిన వంకాయ ఫేస్ వేసుకొని వజ్రాలు అంట. మొహాలు చూడు ఒకసారి. నువ్వు లిమిట్స్ దాటి ముందుకి ఇంకా క్రాస్ చేయకు. మా జూనియర్స్ ఏమైనా అన్నావంటే నీకు పద్ధతిగా ఉండదు. ఏంట్రా చేయి చూపిస్తున్నావు? కాలు కూడా చూపిస్తాను కొత్తగా. రే జూనియర్స్ మీ అందరికి వార్నింగ్ ఇస్తున్నా. మీలో ఎవరికన్నా నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. ఇక్కడ మీ అన్నని దాటి ఒక్క అడిగి ఇక్కడ పెట్టి రండ్రా. మీ అంతు చూసాం మా అరే సీనియర్స్ రండ్రా అందరూ. అరే రండ్రా రండ్రా అరే రా. ఓకే మీకు ఆడే కొద్దీ అలుపు వస్తుందేమో, మాకు ఊపు వస్తుంది. ఓకే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఓకే మరి టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. మరి పిలిచేద్దాం మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే మరి టచ్ చేసి చూడు ఆడడానికి ప్రాపర్టీస్ అండ్ ఇక్కడ మా సైన్యం కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఆడుకోవడానికి. ఇక్కడ జూనియర్స్ కా ఫౌజియా కూడా రెడీగా ఉంది. కానీ ఫస్ట్ ఈసారి టర్న్ టాస్క్ నేను తీసుకుంటా. ఓకే రా ఊగిపోతున్నావు కదా తీసు. ఏం ఊగిపోవట్లేదు మామూలుగానే చెప్పాను. ఊగిపోతున్నారు. ఇందా చూ బా దగ్గదా. ఖాళీ సమయంలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు? వీడియోలు చూస్తూ ఉంటా. ఏం వీడియోలు అన్నా? అదే నీకు తెలియదేటన్నా. నాకు తెలుసులే గానీ నాకేవో వీడియోలు తెలుసు. అమెజాన్ వీడియోస్. జస్ట్ వెయిట్. నువ్వు ఏం వీడియోస్ చూస్తావు చెప్పు. నితిన్.com వీడియోస్ చూస్తుంటా. నిన్న ఏదో ఖాళీగా ఉన్నానని చూశాను. నితిన్.com లో ఏవో వీడియోలు వచ్చినాయి. అయ్యరా నేను బాహుబలి ఎంట్రన్స్ లో నేను రాజమౌళి గారికి అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. అవును రే మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమరా. నువ్వు నేను చూస్తాం కదా అవే. చిచ్చే మొత్తం సీనియర్స్ అంతా తేడాగా ఉన్నారు ఈడే స్టార్టింగ్. మరి నెక్స్ట్ వీకెట్ ఎవరో చూద్దాం. నువ్వు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటావు? మా బాయ్ ఫ్రెండ్ ఇంటికి రమ్మంటాను. ఎందుకు? బట్టలు ఉతకడానికి. ఏ మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ లేదా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఇంకా వాషింగ్ మిషన్ దేనికి? నాకు నచ్చలే ఆన్సర్. నేను ఇంకొకరిని పిలుస్తా. నువ్వు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటావు? మా లవర్ ఎవరితో చాట్ చేస్తుందని చెప్పి ఆలోచిస్తుంటా. అరే ఏమైనా పట్టలేదు సరిగ్గా చెప్పు. మా లవర్ ఎవరితో చాట్ చేస్తుందని చెప్పి ఆలోచిస్తుంటాను. ఆలోచించి ఏం చేస్తావు? ఆలోచించి ఏం చేయాలో ఆలోచిస్తాను. సో మా సీనియర్స్ చెప్పే ఆన్సర్స్ కి నీకు ఇలాగే మాటలు రావు. సూపర్ సీనియర్స్ కమ్ ఆన్. ఓకే సో ఇప్పుడు మా సీనియర్స్ ని విచిత్రమైన క్వశ్చన్ అడిగావు కదా. సో ఇప్పుడు మీ జూనియర్స్ ని మేము ఆడుకుంటాము. సో ఎవరిని సెలెక్ట్ చేద్దాం? బా టక్కేసి టీ షర్ట్ టక్కేసాడు మంచిగా దానన్న. ఓకే సో జూనియర్స్ ని అంత ఈజీగా వదిలేస్తే బాగోదు కదా. సో విచిత్రమైన డేర్ ఇవ్వాలి కదా. సో నేను ఎలాంటి డేర్ ఇస్తున్నానంటే నీకు సో మామూలుగా యోగా ఇలాంటివి అలవాటు ఉన్నాయా? అస్సలు అలవాట్లేవా? అయితే నువ్వే కరెక్ట్ పర్సన్ వి. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే తలకిందులుగా నుంచోవాలి. తలకిందులుగా నుంచుని తర్వాత హ్యాండ్ సపోర్ట్ చేయడం లేదు, హ్యాండ్స్ తోటి క్లాప్స్ కొట్టాలి. ట్రై చేస్తా. ఓకే అంతే. జూనియర్స్ ట్రై చేస్తారు, చేయలేరు. చేసి చూపెడతా. చేసి చూపిస్తావా? ఓకే స్టార్ట్. చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే. అరిటాకు సొక్కులే అటు ఇటుగా అల్లుకోరు పిల్లోడా త్వరగా గడిదాటేసి కలబా చేసి సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగ తరగా. మోస్ట్ వాంటెడ్ బాయ్ మోగించే డోలు
సీనియర్స్ తో పెట్టుకుంటే జూనియర్స్ ఎప్పుడు తల కిందలుగా నిలబడాల్సిందే. ఇదన్నమాట సంగతి. అంత ఓవర్ యాక్షన్ చేయకమ్మా. నువ్వు టాస్క్ ఇచ్చావు, అక్కడ కంప్లీట్ చేశాడు. ఓకే, అదే చెప్తున్నాను రా. మా సీనియర్స్ తో పెట్టుకున్నారు కాబట్టి తల కిందలుగా నుంచోబెట్టా. అది ఎక్కువ task అంటే. మాట్లాడితే నిన్ను నుంచోబెడతా. వచ్చే దారా వెళ్ళిపోదాం మనం, దా. సో ఇప్పుడు టర్న్ నాది. గ్రీన్ కలర్ ప్లీజ్. నువ్వు ఏ పనులు చేయడానికి డాబా పైకి వెళ్తుంటావు? పక్కింటి అబ్బాయికి లైన్ వేయడానికి. ఆ పక్కింట్లో నేను లేనా ఏంటి అని ఫీల్ అవుతున్నాడు పాపం. ఇది అంత వరస్ట్ గా ఉండలే. నవరేంటండి, ఏం జోక్ బాలేదా? నీ ముఖానికి అంతకు మించి ఎవరు కూడా రారు. ఇంట్లో ఉన్న వాళ్ళైతే నేను అసలు పైకే వెళ్ళను. తిక్క తీరిందా? పొరపాటున ఒక 2 వారాలు బయట బ్యూటీ పార్లర్ మూసారనుకో, మీ ఒరిజినల్ కలర్ అంటే ఆధార్ కార్డు బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటా కావాలంటే. నాకు ఏది ఆధార్ మేకప్ కార్డు అవసరం చూపించు లేదు. నాకు మేకప్ అవసరం లేదు. సరే, నీకు మేకప్ అవసరం లేదు. లేదు. దా నా పక్క యాంకరింగ్ అయితే. ఓకే, రెడీ? 3, 2, 1 గో. హాయ్, హలో, నమస్తే చెప్పా. అయిపోయిందా? చెప్పు యాంకరింగ్. ఓకే, 3, 2, 1 గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్టూడెంట్ నెంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్, ఓడలరేవు అటానమస్. అడాలరేవు గారు, వాడలరేవు. వాళ్ళ ఊరి పేరు వాళ్ళకి తెలుసులే. ఓడలరేవు అని అన్నా, నీ చెవరే పంచేట్లా. నువ్వు ఎందుకులే కానీ, నువ్వు వచ్చావు ఈ కొంచెం కనగరత్నంతో నాకు ఎందుకు, నువ్వు అవతల పో, నువ్వురా. ఓకే, నీ ఆన్సర్ కన్నా నేను ఇంకొకరికి వెళ్ళిపోతాను అక్క, నువ్వు అక్కడే నుంచోయా. నువ్వు అక్కడ ఉంటేనే బాగుంది. ఓకేనా? నువ్వు ఏ పనులు చేయడానికి డాబా పైకి వెళ్తూ ఉంటావు? సీక్రెట్ గా కాల్స్ మాట్లాడడానికి. ఏ కాల్స్? కస్టమర్ కేర్ తోట? కాదు, నా లవర్తో. కస్టమర్ కేరేగా, అది కూడా అమ్మాయి కదా. ఏం మాట్లాడతావురా ఫోన్ చేసి? ఏవే ఏం చేస్తున్నావు, ఒక ముద్ది రాదే, రూమ్ లో ఎవరు లేరు, ఒకసారి వచ్చాయి. ఎందుకు? బట్టలు తెచ్చుకోవడానికి. మా పనులు బాగుంటాయి, మీకు ఎందుకన్నా. తిక్క తీరిందా? వయసు అయిపోయి ముద్రపోయి నీకెందుకన్నా, మా యూత్ మాకు కావాలి. నిన్నే చూడు. నా కో యాంకర్ ని ముసలిదే అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు ఈ ఆన్సర్ నచ్చలేదు. నేను ఇంకొకరిని పిలుస్తాను. కమలా, నువ్వు ఏ పనులు చేయడానికి డాబా మీదకి వెళ్తుంటావు? ఇంట్లో అందరూ ఉంటే నా లవర్ని తీసుకుని నేను డాబా మీదకి వెళ్తా. వెళ్ళి ఏం చేస్తావు? నేను నీకెందుకు? ఓకే, నాకు ఈ ఆన్సర్ కూడా నచ్చలేదు. మీరు అందరూ వెళ్ళిపోండి. ఓకే, సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది. నేను సెలెక్ట్ చేస్తాను బ్లూ డ్రెస్. దా. ఓకే బిందు, నీకు డేర్ ఏమి ఇస్తున్నాను అంటే, నేను ఇప్పుడు నీకు కళ్ళ గంతులు కట్టేస్తా. సో కళ్ళ గంతులు కట్టిన తర్వాత కొన్ని కూరగాయలు తీసుకొచ్చి నేను నీకు అవి నోట్లో పెడతా. సో అవి నువ్వు టేస్ట్ చేసి అవి ఏం కూరగాయలో చెప్పాలి. ఓకే, రెడీయా? రెడీ. ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. కరెక్ట్ టైం కి తీసుకొచ్చా. మా వాళ్ళు భలే తిని అలా చెప్పేస్తారు చూడు. హలో నాన్న, అక్కడ ట్విస్ట్ ఉంది నాన్న. చెప్పానా? సో ఇందాక నేను కొంచెం ముందే చెప్తే భయపడుతుందని చెప్పలేదన్నమాట. ఇప్పుడు చెప్తా, కళ్ళ గంతులు కట్టేసా కాబట్టి. ఆ ట్విస్ట్ ఏంటంటే, సో ఇప్పుడు మా సీనియర్స్ నుంచి ఒక పర్సన్ ఇక్కడికి వస్తుంది. సీనియర్స్ నుంచి మహారాణి గెటప్ లో ఉంది. వచ్చే ఓకే, సీనియర్ ఇప్పుడు కూరగాయలన్నీ కూడా ఆ కళ్ళ గంతులు కట్టిన జూనియర్ పాపకు పెడుతుంది. సో ఆ అమ్మాయి ఏ కూరగాయలో చెప్తుంది అనమాట. రెడీయా? ఓకే, స్టార్ట్. దొండకాయ. వంకాయ. క్యారెట్. బంగాళదుంప. టొమాటో. వెల్లుల్లిపాయ. అల్లం.
ఎండుమిరపకాయ. ఓకే బిందు, ఇంకా మా సీనియర్స్ ఎప్పుడన్నా పెట్టుకుంటావా? ఇప్పుడు టాస్క్కి నేను పిలుస్తాను. గ్రీన్ షర్ట్ కమాన్. ఓకే జితేంద్ర, నీకు డేర్ వచ్చింది కాబట్టి నేను నీకు ఇవ్వబోయే డేర్ ఏంటంటే, ఎప్పుడైనా బొమ్మలు గీస్తుంటావా? వేస్తూ ఉంటాను. ఎటువంటి బొమ్మలు గీస్తుంటావు? ఏది పడితే అది వేస్తాను. నిజంగా? నిజంగా. ఏది గేదె బొమ్మ? నవరేంటండి, ఏం జోక్ బాలేదా? ఒక 5.6 అడుగుల ఆజానుబాహుడు బొమ్మ వేయాలి. రెడీయా? రెడీ. ఓకే ప్రాపర్టీ ప్లీజ్. ఓకే జితేంద్ర, సో అందంగా వేయాలి, పెళ్లి చూపులు పంపిస్తాను. ఓకేనా? రెడీ? రెడీ. ఓకే రెడీ. అయ్యి బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే మంది. ఓకే సో మొత్తానికి ఇప్పుడు మా సీనియర్ వేసిన నితిన్ బొమ్మని నేను రివీల్ చేస్తున్నాను. ఆడియన్స్ మీరు మాత్రం అసలు కంగారు పడకండి. సో సో ఈ ఫేస్ చూడండి, ఒకసారి ఊహించుకోండి. యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. సో మొత్తానికి కొంచెం అందంగా మా వాడు బొమ్మ గీసాడు కదా, అలా రెడీ అయ్యి నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతా. ఓకే సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది. నేను ఎవరిని, అరే పెయింట్ డబ్బాలన్నీ షర్ట్ మీద కుమ్మరించుకున్నావా? దా ఇక్కడికి రా. సత్యం, నేను నిన్ను అడగబోయే ట్రూత్ ఏంటి అంటే, సో నువ్వు కళ్ళు ఆర్పకుండా ఎవరిని చూస్తావు? సన్నీ లియోన్ వీడియోస్ చూస్తా. ఓకే సో జూనియర్స్ నుంచి ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాం. ఓకే రాహుల్, నువ్వు కళ్ళార్పకుండా ఎవరిని చూస్తావు? పక్కింటి ఆంటీని చూస్తా. సరే చెప్పు, ఎందుకు చూస్తారా? అందంగా ఉంటది కాబట్టి. అయినా ఇలా సింక్ లో లేకుండా ఆన్సర్స్ మాట్లాడే వాళ్ళతో నేను మాట్లాడు, ఇంకొకరిని పిలుస్తాను. ఓకే నువ్వు కళ్ళార్పకుండా ఏం చూస్తావమ్మా చెప్పు? ప్రభాస్ బాడీ. ప్రభాస్ కనీసం కాళ్ళ దగ్గరకు వస్తావు నువ్వు? చూడ్డానికే కళ్ళు ఉన్నవి. కోరుకోవడంలో తప్పలేదు. సో ఎవరైనా అందరూ అన్ని కోరుకుంటారు, కానీ జరగాలి కదా. సో జూనియర్స్ కి అసలు ఏమి జరగవు. సో ఎప్పుడు కళల్లోనే బతుకుతూ ఉంటారు. ఇలా కళలు కనే వాళ్ళతో నేను మాట్లాడను. సో సూపర్ గా సీనియర్స్ మీరందరూ చాలా బాగా మంచి పంచులు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఓకే జూనియర్స్, వాళ్ళు దిమ్మ తిరిగేటట్టు ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. యూ మే గో. ఈ రౌండ్ గురించి అందరికీ తెలుసు కదా? తెలుసు. మీ వాళ్ళకి పత్యాపరం ఎక్కువ, నాకు బాగా తెలుసు ఆ విషయం. నీ గురించి ఎందుకు చెప్తావు? మీ వాళ్ళకి అసలు ఏమన్నా తెలుసా? మా వాళ్ళకి ముందే తెలుసు ఈ గేమ్ గురించి. అయినా మీ వాళ్ళు అసలు పవర్ అలాంటివి ఏమన్నా మ్యాటర్స్ ఉన్నాయా? మీకు లేవా? నీకు ఆ డౌట్ వచ్చిందంటే ఖచ్చితంగా నీకు లేనట్టే ఉంది. అంటే మీ గర్ల్స్ అని చూస్తుంటే నిద్ర మొహల్లా కనిపిస్తున్నారు, అన్నిట్లో లేట్ గానే ఉన్నారు. అందుకే అడుగుతున్నా, మీ గర్ల్స్ లో పవర్ ఉందా లేదా అని. ముందు రౌండ్లు చూసే కొన్ని నీకు క్లారిటీ రాలేదు. సరే నీకు లాస్ట్ లో ఫినిషింగ్ టచ్ లో చెప్తా. మా గర్ల్స్ లో పవర్ ఇన్బిల్డ్ లోపల అలా ఉండిపోతుంది అనమాట. మరి ఏం బంగారం ఎప్పుడు చెప్పలేదు? నేను ఫోన్ చేశాను, నువ్వే కాల్ లిఫ్ట్ చేయలేదు. అంటే అప్పుడు ఫ్లైట్ మోడ్ లో పెట్టానులే. మీ పవర్ ని డిస్కనెక్ట్ చేయడానికి ఇక్కడ మా గర్ల్స్ రెడీగా ఉన్నారమ్మా. మా గీతలు నాకైతే ఎవరు కనిపించట్లేదు. మీకు కనిపించరు, ఆర్పేస్తారు కదా. మీ పవర్ కట్ చేసేది మా గీతలే, మా జూనియర్స్. చూద్దాం ఎవరి పవర్ ఎవరు కట్ చేస్తారో. స్టార్ట్ చేద్దామా? ఓకే లెట్స్ స్టార్ట్. గీతతో అంత వేసి కాదు. ఓకే మరి గీతతో అంత ఈజీ కాదు ఆడాలి అంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. మరి పిలిచేద్దామా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గీతతో అంత ఈజీ కాదులో మనం ఆడబోతున్నాం అదిరే. సో అదిరే గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసినాయి. అండ్ ఇటువైపు జూనియర్స్, అటువైపు సీనియర్స్ కూడా వచ్చేసారు. మరి గేమ్ ఎలా ఆడాలంటే
సో ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే సో నిజంగానే అదిరిపోద్ది గేమ్. సో ఇక్కడ వాటర్ బెలూన్స్ ఉన్నాయి అండ్ నాప్కిన్స్ ఉన్నాయి అండ్ బ్లైండ్ ఫోల్డ్ ఉంది అండ్ అక్కడ ఒక రింగ్, ఆ రింగ్ లో టబ్ కూడా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సీనియర్స్ నుంచి 6 మెంబర్స్ ఉన్నారు అండ్ జూనియర్స్ నుంచి 6 మెంబర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో వాళ్ళు నాప్కిన్ ని ఇద్దరు పేర్ గా ఒక 4 మెంబర్స్ ఉంటారనమాట. సో నాప్కిన్ కి లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు రైట్ సైడ్ ఒకళ్ళు పట్టుకొని నుంచుంటారు. సో 2 పేర్స్ కూడా అలా నుంచుంటారు. ఒక అమ్మాయికి కళ్ళ గంతులు కట్టేసి ఆ వాటర్ బెలూన్స్ దగ్గర ఉంచుతాం అనమాట. ఇంకొక అమ్మాయి టప్ పట్టుకొని రింగ్ లో నుంచుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కళ్ళ గంతులు కట్టుకున్న అమ్మాయి వాటర్ బెలూన్ తీసుకొని మీకు క్యాచ్ వేస్తుంది. మీరు ఆ నాప్కిన్ తోటి ఆ బాల్ ని క్యాచ్ చేసి మళ్ళీ దాన్ని ఆ నాప్కిన్ తోటి అలాగే నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేయాలి. సో వాళ్ళు మళ్ళీ నాప్కిన్ తో క్యాచ్ పట్టుకున్న తర్వాత వాళ్ళు దాన్ని ఆ టబ్ పట్టుకున్న అమ్మాయికి ఆ టబ్ లోకి పాస్ చేస్తారు. సో ఆ రింగ్ లో ఉన్న అమ్మాయి బయటికి రాదు, టబ్ పట్టుకుని టబ్ తోనే క్యాచ్ పట్టుకుంటుంది అనమాట. మొత్తం మీద ఈ గేమ్ కి వచ్చేసి 2 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 2 మినిట్స్ టైమ్ లో ఎవరైతే ఎక్కువ వాటర్ బెలూన్స్ క్యాచ్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. ఓకేనా సీనియర్స్? ఓకే, అర్థమైంది కదా? రెడీనా జూనియర్స్? ఇప్పుడు మా జూనియర్ గీతల్ని నేను ఫస్ట్ పంపిస్తా. ఓకే జూనియర్స్, రెడీ? రెడీ. పొజిషన్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు. వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబాండ్ తగ్గినట్టు మనం బట్టు. ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనలీసా నవ్వు సన్నజాజి పోవు ఒకటైతే నువ్వు. You are my world, you are my world. వేడి వేడి లావా స్వీట్ పలకువా ఒకటైతే నువ్వు. Sadia, let's do the mamma 3, 2, 1 టైమ్ అవుట్. ఓకే, అదిరే గేమ్ ఆడడానికి ఇక్కడ సీనియర్స్ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. ఓకే, సో మొత్తం మీద గీతతో అంత ఈజీ కథలో అదిరే గేమ్ కూడా చాలా బాగా ఆడేశారు. ఓకే, మరి ఎవరు విన్ అయ్యారో తెలియాలి అంటే మనం స్కోర్స్ చూడాలి కదా. స్కోర్స్ ప్లీజ్. గీతతో అంత ఈజీ కాదు రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. సీనియర్స్ మీరైతే చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ. ఇందు, ఇప్పటికైనా అర్థమైందా మా వాళ్ళంటే ఏంటో అన్నది? ఏంటి మీ వాళ్ళంటే? మనుషులే కదా. తోపులు ఇప్పటికే అర్థమైందా? గేమ్స్ కాకుండా ఇంకా మిగతా డాన్స్ జరిగింది, టచ్ చేసి చూడు జరిగింది, ఇన్ని జరిగినాయి కదా. సో ఓకే, ఇప్పుడు అందరూ కూడా ఓడిపోయారు అని మీకు తెలుసుకోవాలని అత్యుత్సాహంగా ఉంది అంతే. అందులో మీరు ఓడిపోయారు అని చెప్పాలని ఉత్సాహంగా ఉంది. ఓకే, ఇక్కడ ఎవరు ఓడిపోయారని తెలియాలి అంటే మనం ఫైనల్ స్కోర్ చూసేదాకా నువ్వు అది రివీల్ చేయలేవు. ఓకే, ఫైనల్ స్కోర్ చూడాలి అంటే మనం గెస్ట్ ని పిలవాలి. మరి గెస్ట్ ని పిలిచేద్దామా జూనియర్స్? మరి గెస్ట్ ని ఇన్వైట్ చేద్దామా సీనియర్స్? ఓకే, ఈ రోజు విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం పిలిచేద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ హోటల్ రివ్యూ హెచ్ఓడి ఆఫ్ ట్రిపుల్ ఈ డాక్టర్ జేవిజీ రామారావు గారు. ఓకే, ఈ రోజు డాన్స్ లో విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఇంతసక్కున్నవే విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. బీవీసీ కాలేజ్ లో సరైన వాళ్ళని ప్రూవ్ చేసింది మా జూనియర్స్.
సో నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం పిలిచేద్దాం. లెట్ మీ ఇన్వైట్ బీవీసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓడల్ రేవు డీన్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ టీవీ జనార్దన్ రావు గారు. ప్లీజ్ వెల్కమ్. టచెస్ చూడు విన్నర్స్ మా జూనియర్స్. గీతతో అంత ఈజీ కాదు రౌండ్ లో విన్నర్స్ కూడా మా జూనియర్స్. ఓకే, బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ లో స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ మా జూనియర్స్ దే. ఎప్పుడైనా ఎక్కడైనా తోపులైనా మా జూనియర్స్ మాత్రమే. ఓకే ఓకే, టైటిల్ విన్ అయితే విన్ అయ్యారులే కానీ సో మా సీనియర్స్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ముందు మీ జూనియర్స్ ఒక పక్కకు కూడా రాలేదు. సూపర్ సీనియర్స్. మీరు అరిస్తే అరుపులే, మేము అరిస్తే మెరుపులు. మా సీనియర్స్ ఇచ్చిన ఆన్సర్స్ కి వీడికి కూడా పాపం షాక్ లో. అసలు మా జూనియర్స్ తో పోల్చుకుంటే మీరు అసలు పక్క కూడా రారే. డాన్స్ తో ఎంటర్టైన్ చేసింది మా సీనియర్స్, రామ్ తో ఎంటర్టైన్ చేసింది మా సీనియర్స్, సో నీకు ఆన్సర్స్ తోటి ఎంటర్టైన్ చేసింది మా సీనియర్స్. అయిపోయిందా? ఏం లేదు, అంతా బుస్ అంతే. మీరు ఎలాగే దిష్టిలు తీసుకుంటే బతికాలి. సో ఆడియన్స్ చూసారు కదా, సో ఈ రోజు బాగా ఎంటర్టైన్ అయ్యారు మీరందరూ కూడా. సో నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉన్నారు. కొంచెం రెస్ట్ తీసుకోండి, రేపు సేమ్ టైం కి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అంటే దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ ఇందు. దిస్ ఇస్ నితిన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై. బాయ్.